అందరూ ఇష్టపడే ఈ రుచికరమైన గుత్తి వంకాయని సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు, నువ్వులు, స్పైసెస్ కోసం ఒక చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఇంకా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకే కొత్తిమీర తరుగు, ఇంకా కొంచెం చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. నేను మళ్ళీ కారం యాడ్ చేయను కాబట్టి ఇక్కడే మొత్తం ఒకేసారి యాడ్ చేసేసాను. వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వంకాయలకి ఇలా పొడుగుగా ఉన్న తొటిమల్ని హాఫ్కి కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వంకాయలన్నిటికీ 2 ఘాట్లు పెట్టుకొని లోపల ఒకసారి చెక్ చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని లోపలంతా కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలకి కూడా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచాలి. పాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయలన్నిటిని వేసి గ్రేవీ కోసం మనం మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్లోకే మనకి పేస్ట్ అంతా కూడా కలుపుకొని మనం మిక్సీ చేసుకున్న జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మనకి ఆయిల్ సపరేట్ అయిపోయి గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గరిటెతో ప్రెస్ చేసినప్పుడు మనకి ఈజీగా సపరేట్ అవుతే మనకి వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇక్కడ చూపించిన విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.